నమస్తే టీవీ 49 న్యూస్ కు స్వాగతం. రామచంద్రపురం కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సీనియర్ తెదేపా నాయకులు మాజీ ఆర్టీసీ చైర్మన్ నెక్కంటి బాలకృష్ణ కిషోర్ బాబుని బుధవారం అంగర గ్రామంలో కలిశారు. ఈ సందర్భంగా పక్క నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న తన విజయానికి సహాయ సహకారాలను అందించాలని నెక్కంటిని కోరారు. రాష్ట్రంలో అవినీతి పాలనను అంతమొందించే దిశగా కలిసి పనిచేయాలని సుభాష్ అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో నెక్కంటి బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ సుభాష్ సౌమ్యతను చూసి ముచ్చటేస్తుందన్నారు. విజ్ఞత కలిగిన నాయకుడు సుభాష్ని గెలిపించి తీరుతామని హామీ ఇచ్చారు. తనకున్న అపార రాజకీయ అనుభవంతో రామచంద్రపురం నియోజకవర్గంలో సుభాష్ గెలుపుకు తమ కృషి చేస్తామని వెల్లడించారు. పార్టీ క్రమశిక్షణ అభ్యర్థులు పూర్తిగా కనిపిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. స్వగృహానికి చేరటం జరిగింది. ఆయన యొక్క ప్రభావం రామచంద్రపురంలో ఎక్కువ శాతం ఉంటుంది. ఆయన్ని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. అదేవిధంగా ఏదైతే రాక్షస పాలన వైఎస్ఆర్సీపీ పాలన ఉందో ఆ పాలనని ప్రజలు తీవ్ర స్థాయిలో ఛేదరించుకుంటా ఉన్నారు. దానికి అనుగుణంగా మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ఒక్కొక్క స్టెప్ కూడా ఏదైతే సూపర్ 6 ఉందో, అలాగే బీసీ డిక్లరేషన్ ఉందో అది ప్రజలు పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నారు. అదేవిధంగా వేవ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆడవాళ్ళతో సైతం ఏదైతే జగన్మోహన్ రెడ్డి మోసపూరిత రాజకీయం అంటే 10 రూపాయల పథకాలు ఇచ్చి 100 రూపాయల ఇంటి నుంచి తీసుకెళ్తున్న వైను ప్రజలందరూ గుర్తించారు. ఏదైతే భారం విపరీతంగా ప్రజల మీద వేయటం, ప్రజలు ఏదైతే కరెంటు బిల్లు ఉందో, అలాగే నిత్యావసర సరుకులు ఉన్నాయో అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోవటం, ఏదైతే బీసీలకి 30 పథకాలు ఉన్నాయో అన్నీ తీసేయటం, ఎస్సీలకి 28 పథకాలు తీసేయటం, ఇవన్నీ కూడా తీవ్ర స్థాయిలో వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో సంక్షేమ పథకాలు కానీ రాష్ట్రం అభివృద్ధిలో కానీ ఎంతో చురుకైన పాత్ర తీసుకున్నారు. మొన్నసారి ఒక్క ఛాన్స్ అనుకుంటూ వచ్చి అందరినీ నమ్మించి మాట తప్పం మడం తిప్పమని చెప్పుకుంటూ వచ్చి అన్ని మాటలు తప్పి మడం పూర్తిగా తిప్పి మరి రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. దానికి అనుగుణంగానే ఈరోజు జనసేన, టీడీపీ, బీజేపీ అలియన్స్ 140 సీట్లు పైబడి సాధిస్తుంది. మళ్ళీ వైఎస్ఆర్సీపీ అనే మాట కానీ ఆ పార్టీ ఊసి కానీ ఈ రాష్ట్రంలో రాదని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నాం. ఈరోజు ఆ శుభోత్సవం ఆప్యాయంగా నన్ను ఆహ్వానించి ఆదరించి మరి నాకు పూర్తి సహాయ సహకారాలు ఇవ్వాలని కోరాడు. మనం ఎవరైనా ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి అన్నదానం సహాయ సహకారం ఇస్తూనే వచ్చాం గత 40 ఏళ్ళుగా. ఇప్పుడు అత్యంతంగా ఆయన స్వయంగా మా గృహానికి వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసి మరి ఆయన యొక్క హృదయాన్ని, ఆయన యొక్క సంస్కారాన్ని నేను గౌరవించు నాకు మరింత ఎక్కువ బాధ్యత కలిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాము. నేను మామూలుగా నా డ్యూటీ ప్రకారం తిరిగి ఉండేవాడేమో, కానీ ఈవేళ సుభాష్ యొక్క సంస్కారానికి నేను ముగ్ధుడినే. ప్రతి క్షణం కూడా అతనికి అన్ని రకాలు ఏ విధంగా నా వల్ల ఉపయోగపడుతుందో అన్ని రంగాల్లోనూ అన్ని విధాల పూర్తి సహాయ సహకారాలు అందించి అతను పూర్తి విజయానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తాను. మీరు కూడా ప్రతి ఒక్కరూ మీ చుట్టాలని, పట్టాలని, ఫ్రెండ్స్ని, ఆడ మగ సోదరులు అందరినీ కూడా మీకు తెలిసించి అదంటే ఈ మన ఏరియాలో ఈ మండపాట నియోజకవర్గంలో బీసీపేటలో అది పేకేరు, దంగేరు, మస్కపిల్లి, అలాగే గంగవరం ఇలాంటి గ్రామాలు చాలా వరకు మనకి బంధుత్వాలు కలుపుకొని ఉన్నారు. మీరందరూ కూడా అవసరమైతే ఒక రోజు అందరూ అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి గతంలో చేసేవారు మీరు ఇప్పుడు కూడా ఇంకా బలంగా ఉంచేదంటే శాశ్వతంగా సుభాష్ అక్కడ ఎమ్మెల్యే కొనసాగుతాడు. దాంట్లో ఏమో సమస్య లేదు. ఇంకా మంచి పొజిషన్ కూడా రావచ్చు. మా అందరూ నా నోట్ ఏది జరిగితే జరుగుతుంది కానీ నమ్మకం. కాబట్టి ఆ విధంగా అతని అభివృద్ధి మీరు అందరూ సహకరించాలి. మేము మాత్రం మనస్ఫూర్తిగా ఆత్మశుద్ధితో, క్రమశిక్షణతో మరి మా సుభాష్ యొక్క విజయానికి సహకరిస్తానని సందర్భంగా అందరూ తెలియజేస్తాను.